అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న హర్రర్ కామెడీ చిత్రం రాజాసాబ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రారంభంలో ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ హర్రర్ కామెడీ సినిమాలో నటించడంపై ఫ్యాన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రభాస్ లెవెల్ సినిమా కాదు అని ట్విట్టర్లో #, ట్రెండింగ్ కూడా అయింది. కానీ ఆ తర్వాత బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, వింటేజ్ ప్రభాస్ మాస్ సీన్స్, టీజర్, ట్రైలర్లు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచాయి. ఇప్పుడు అభిమానులు ఈ సినిమా 1000 కోట్ల గ్రాస్ సాధించనుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉండటం ఫ్యాన్స్ ని కాస్త హర్ట్ చేసింది. మొదట ఈ సినిమా ఏప్రిల్ 11, 2025కి ప్లాన్ చేయబడింది. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 5, 2025కి వాయిదా పడింది. తర్వాత ప్రీ రిలీజ్ బిజినెస్ కారణంగా జనవరి 9, 2026న రిలీజ్ చేయాలని భావించారు. కానీ తాజాగా మేకర్స్ సినిమాని న్యూ ఇయర్ రోజున అంటే జనవరి 1, 2026న విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కే ర్యాంప్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే ఈ విషయం తనను కాస్త ఆశ్చర్యానికి గురి చేసిందని హీరో కిరణ్ అబ్బవరం స్వయంగా వెల్లడించారు. సినిమాలో కొన్ని బోల్డ్ డైలాగ్స్, రొమాంటిక్ సన్నివేశాలు ఉండటం వల్లే ఈ సర్టిఫికేట్ వచ్చిందని, కానీ సినిమా మొత్తం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భారతీయ సినిమా చరిత్రలో ఒక సంచలనం సృష్టించిన బాహుబలి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు సరికొత్త రూపంలో రాబోతుంది. 2 భాగాలుగా వచ్చిన ఈ సినిమాని ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే చిత్రంగా విడుదల చేయనున్నారు. ఈ కొత్త వర్షన్ రన్ టైంపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ మేకర్స్ అధికారికంగా వివరాలు ప్రకటించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. 2 భాగాలను కలిపి రూపొందించిన ఈ సింగిల్ వర్షన్ నిడివిని 3 గంటల 44 నిమిషాలుగా ఖరారు చేసినట్లు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. విక్రమార్కుడు చిత్రంలో రేస్ సత్తిబాల్ ఇటు వచ్చిందా అనే డైలాగ్తో సుపరిచితమైన చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్ ఇటీవల దుర్భర జీవితాన్ని గడుపుతున్న విషయం తెలుస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్గా 25కు పైగా సినిమాల్లో నటించిన రవి రాథోడ్ ఆ తర్వాత అవకాశాలు లేక వ్యక్తిగత సమస్యల కారణంగా మద్యానికి బానిసై సెట్ వర్కర్గా జీవనం సాగిస్తున్నాడు. అతడి పరిస్థితి తెలుసుకున్న నటుడు, దర్శకుడు లారెన్స్ రవిని దత్తత తీసుకుని స్కూల్లో చేర్పించగా స్కూల్ నుంచి పారిపోయాడు రవి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి తన పరిస్థితి గురించి వివరిస్తూ, లారెన్స్ నాకు చాలా చేశాడు, స్కూల్కి కూడా పంపించాడు, కానీ నేను పారిపోయి వచ్చాను, ఇప్పుడు నన్ను చూస్తే కొడతాడు అంటూ మాట్లాడాడు. అయితే రవి మాట్లాడిన వీడియో చివరికి లారెన్స్ వరకు చేరింది. దీంతో రవి పరిస్థితిని చూసి చలించిపోయిన రాఘవ లారెన్స్ రవిని ఉద్దేశించి మాట్లాడుతూ, రవి నువ్వు పారిపోయినందుకు నేను తిట్టను కొట్టను, దయచేసి నువ్వు వచ్చి నన్ను కలువు, నిన్ను ఇలా చూసి నా గుండె తరుక్కుపోతుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే లారెన్స్ పిలుపు మేరకు రవి రాథోడ్ చెన్నై వెళ్ళి ఆయనను కలిసినట్లు తెలుస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోను రవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. మరోవైపు రవి రాథోడ్ పరిస్థితి చూసిన లారెన్స్ అతనిపై కోపం చూపకుండా ఆప్యాయంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రవి రాథోడ్ మద్యపాన వ్యసనం నుంచి బయటపడేందుకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించబోతున్నట్లు సమాచారం. మాస్ మహారాజా రవితేజ మళ్ళీ మాస్ ట్రాక్లోకి రావడానికి సిద్ధమయ్యాడు. ఈ నెల అక్టోబర్ 31న విడుదల కానున్న ఆయన 75వ చిత్రం మాస్ జాతర తర్వాత వరుసగా 3 కొత్త సినిమాలు లైన్లో ఉన్నాయి. ఒక్కో సినిమా వేర్వేరు జానర్లో ఉండటంతో ఈసారి రవితేజ కెరీర్ను రీబూట్ చేసే సిరీస్ ఇదే అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. ధమాకా తర్వాత మరోసారి శ్రీలీలతో జోడీ కట్టిన రవితేజ ఈసారి కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లు మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. రవితేజ మార్క్ మాస్ యాక్షన్ ఎనర్జీతో కూడిన ఎంటర్టైనర్గా ఇది నిలిచే అవకాశం ఉంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కౌన్ బనేగా కరోడ్పతి షోలో పాల్గొన్న ఓ యువకుడికి మరుగుదొడ్డి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాకు చెందిన జయంత్ దులే అనే యువకుడు పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు, వారి ఇంటికి మరుగుదొడ్డి కూడా లేకపోవడం వల్ల కష్టాలు పడుతున్నామని గత సీజన్లో బిగ్ బీకి తెలిపాడు. ఆ వ్యాఖ్యలు అమితాబ్ బచ్చన్ను కదిలించాయి. దీనిపై వెంటనే స్పందించిన బిగ్ బీ మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు అవసరమైన 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుతూ ఆయన దులే కుటుంబం ఆ నిధులు అందించారు. తాజాగా అమితాబ్ అందించిన సహాయంతో మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయింది. ఈ విషయాన్ని ఆయనకు మెయిల్ ద్వారా తెలియజేస్తామని పేర్కొన్న దులే కుటుంబం కృతజ్ఞతగా ఆ మరుగుదొడ్డి బయట అమితాబ్ బచ్చన్ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి ఆయనకు ధన్యవాదాలు తెలిపింది.
బలగం చిత్రంతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న వేణు ఎల్దండి తదుపరి ప్రాజెక్టుపై టాలీవుడ్లో ఆసక్తికరమైన ప్రచారం ఊపందుకుంది. ఆయన దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ఎల్లమ్మ చిత్రంలో హీరోగా స్టార్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నటించనున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బలగం లాంటి భారీ విజయం తర్వాత వేణు రెండో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన గురువు దిల్ రాజు బ్యానర్లోనే ఎల్లమ్మ ప్రాజెక్టును ప్రకటించి దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు హీరో ఎవరనేది ఖరారు కాలేదు. దీంతో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. గతంలో ఈ కథ కోసం ముందుగా హీరో నానిని సంప్రదించారు. కానీ ఇతర కమిట్మెంట్ల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత హీరో నితిన్ పేరు ఖరారైనట్లు వార్తలొచ్చాయి. అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే తమ్ముడు సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడం, బడ్జెట్ సమస్యల కారణంగా నితిన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి వాయిదొలిగినట్లు ప్రచారం జరిగింది. తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు కూడా వినిపించినా అది కేవలం ఊహాగానాలకే మిగిలిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా దేవిశ్రీ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు వేణు దిల్ రాజు కాంబినేషన్లో అది నిజం కాబోతుందనే వార్త ప్రాజెక్టుపై అంచనాలను మరింత పెంచింది. కెనడాలోని సర్రే పట్టణంలో ఉన్న ప్రముఖ హాస్య నటుడు కపిల్ శర్మ యాజమాన్యంలోని కాప్స్ కేఫ్ వద్ద మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈసారి కూడా గుర్తు తెలియని వ్యక్తులు 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కాల్పుల బాధ్యతను గ్యాంగ్ లీడర్లు గోల్డీ ధిల్లాన్, కుల్వీర్ సిద్ధు తమ సోషల్ మీడియా పోస్టు ద్వారా స్వీకరించారు. నేను కుల్వీర్ సిద్ధు, గోల్డీ ధిల్లాన్ సర్రేలోని కాప్స్ కేఫ్లో జరిగిన 3 కాల్పులకు బాధ్యత వహిస్తున్నాను అని వారు పేర్కొన్నారు. పోస్టులో మాకు సాధారణ ప్రజలతో ఎలాంటి విభేదాలు లేవు, కానీ మాతో సమస్యలున్నవారు దూరంగా ఉండాలి. చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేసేవారు, ఇతరుల డబ్బు తిరిగి చెల్లించని వారు సిద్ధంగా ఉండాలి. బాలీవుడ్లో మతాన్ని అవమానించే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. బుల్లెట్లు ఎక్కడి నుండైనా రావచ్చు. వహే గురూ జీ కా ఖల్సా, వహే గురూ జీ కి ఫతే అని హెచ్చరించారు. ఇది కాప్స్ కేఫ్పై రెండోసారి జరిగిన దాడి. ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ స్టార్ హీరో సిలంబరసన్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. తమిళంలో అరసన్గా రాబోతున్న ఈ చిత్రం తెలుగులో సామ్రాజ్యం పేరుతో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఇంట్రో ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ప్రోమో చూస్తుంటే సింభు పాత్రను పరిచయం చేసినట్లు కనిపిస్తుంది. అట్లీ దర్శకత్వంలో ఒక కమర్షియల్ యాడ్, అది కూడా 150 కోట్లతో రూపొందుతున్న యాడ్ అని సమాచారం అందుతుంది. సాధారణంగా 10 కోట్లతో యాడ్ తీయడమే చాలా పెద్ద విషయం. అలాంటిది ఏకంగా 150 కోట్లతో యాడ్ అంటే ఖచ్చితంగా చిన్న విషయం కాదు. కమర్షియల్ యాడ్కు అంత ఖర్చు చేస్తున్నారంటే ఆ కంపెనీ స్థాయి ఏంటో అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు యాడ్కు సంబంధించిన లీక్స్ మాత్రమే బయటకు వస్తున్నాయి. అధికారికంగా ఆ యాడ్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపావళి సందర్భంగా ఆ కమర్షియల్ యాడ్ గురించి అన్ని విషయాలు బయటకు వస్తాయని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. శ్రీలీల, బాబీ డియోల్లు తమ ఇన్స్టా వాల్స్పై ఇందుకు సంబంధించిన పోస్టర్స్ షేర్ చేశారు. ఈ యాడ్ నిర్మాణం కోసం భారీ ఎత్తున ఎందుకు ఖర్చు అయింది, అంతగా ఈ యాడ్లో ఏముంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం జటాధర. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తుండగా వెంకట్ కళ్యాణ్ కథనందిస్తున్నాడు. తెలుగు, హిందీ బైలింగ్వల్ ప్రాజెక్టుగా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్లోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను నవంబర్ 7న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ చూస్తుంటే మైథలాజికల్, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ చిత్రంలో సోనాక్షి శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. భాగీ ఫ్రాంచైజీలో వచ్చిన హిందీ చిత్రం భాగీ 4. ఏ హర్ష డైరెక్ట్ చేసిన ఈ మూవీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కగా సోనం బజ్వా ఫీమేల్ లీడ్ రోల్లో నటించింది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సెప్టెంబర్ 5న విడుదలైన భాగీ 4 మూవీ లవర్స్ను నిరాశపరిచింది. థియేటర్లో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని ఈ సినిమా ఇక డిజిటల్ ప్లాట్ఫామ్లో తన లక్ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది. భాగీ 4 ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ మూవీని ప్రస్తుతానికి రెంటల్ బేసిస్లో చూసే అవకాశం ఉంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరికీ నచ్చే పండుగల్లో దీపావళి ముందు వరుసలో ఉంటుంది. పండుగకు 10 రోజుల ముందే ప్రజలు వేడుకలను మొదలుపెట్టేస్తారు. ఇక సినీ తారలైతే పార్టీలు, వేడుకలంటూ సందడి చేస్తూ ఉంటారు. రోజుకో చోట పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తాజాగా హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ నటి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా దివాళీ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ గ్లోబల్ స్టార్ తాజాగా లండన్లో జరిగిన దివాళీ బాల్కు హాజరై సందడి చేశారు. ఎరుపు రంగు గౌన్ ధరించి హాట్ లుక్లో అందరినీ ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ పీసీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.
ప్రముఖ నటి నిర్మాత రేణు దేశాయ్ జంతు సంరక్షణ, వీధి కుక్కల సంక్షేమం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆమె రేబీస్ టీకా తీసుకుంది. తాను టీకా తీసుకుంటున్న ప్రక్రియను వీడియో రికార్డ్ చేసి దానిని సోషల్ మీడియాలో పంచుకుంది. సాధారణంగా టీకాలు తీసుకున్నప్పుడు ఫోటోలు లేదా వీడియోలు రికార్డ్ చేయని రేణు దేశాయ్ ఈసారి మాత్రం అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఇలా చేశారని తెలిపింది. నేను రేబీస్ టీకా తీసుకుంటున్నప్పుడు రికార్డ్ చేయడం ఇదే మొదటిసారి. గతంలో తీసుకున్నప్పుడు నేను ఫోటోలు లేదా వీడియోలు తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ సమయానికి టీకా తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ఈసారి షేర్ చేయాలి అనిపించింది అని రేణు వెల్లడించింది. బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వివాదాస్పద చిత్రం ది తాజ్ స్టోరీ. ఈ సినిమాకు తుషార్ అమ్రీష్ గోయల్ దర్శకత్వం వహిస్తూ ఉండగా జాకిర్ హుసేన్, అమృత ఖాన్విల్కర్, నమిత్ దాస్, స్నేహవాఘ్, శిశిర్ శర్మ, బ్రిజేంద్ర కళ, అఖిలేంద్ర మిశ్రా, శ్రీకాంత్ వర్మ, అనిల్ జార్జ్, సిద్ధార్థ్ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే పరేష్ రావల్ ఇందులో విష్ణుదాస్ అనే తాజ్ మహల్ గైడ్ పాత్రలో నటిస్తున్నాడు. తాజ్ మహల్ ఒకప్పుడు హిందూ దేవాలయమని ఆయన వాదిస్తూ ఆ వాదనను కోర్టులో నిరూపించడానికి న్యాయ పోరాటం చేస్తారు. ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ లాగానే ఈ చిత్రం కూడా బీజేపీ ప్రాపగాండ చిత్రమని కామెంట్స్ పెడుతున్నారు. ఈ సందర్భంగా తాజ్ మహల్ చరిత్రను వ్యతిరేకించే వాదనలకు సంబంధించి యాంటీ కార్డ్ వేయాల్సి ఉంటుంది. అయితే మేకర్స్ ఇంగ్లీష్లో యాంటీ అనే పదానికి బదులుగా ఆంటీ అని టైటిల్ను కార్డుపై రాశారు. దీంతో ఈ విషయంపై నెట్టింట ట్రోలింగ్ జరుగుతుంది. బాలీవుడ్లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. బాలీవుడ్ ఖాన్లంతా షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఒకే చోట కలిశారు. ఇంకా వీరితో పాటు ప్రపంచంలోని అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న ప్రపంచ నెంబర్ 1 యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్గా మారింది. ఈ అరుదైన ఫోటో సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన జాయ్ ఫోరం 2025 అనే అంతర్జాతీయ ఈవెంట్లో తీసినట్లు తెలుస్తోంది. ఫోటోలో షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సూట్లలో చాలా స్టైలిష్గా కనిపిస్తూ ఉండగా అమీర్ ఖాన్ బ్లాక్ కుర్తా, వైట్ ప్యాంట్లో కనిపించారు. ఇక మిస్టర్ బీస్ట్ నలుపు రంగు బట్టల్లో కనిపించారు. ఈ ఫోటోను మిస్టర్ బీస్ట్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ హే ఇండియా, మనమందరం కలిసి ఏదైనా చెయ్యాలా అని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే దీనికి నెటిజన్స్ వావ్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రేమ, వివాహం వంటి సున్నితమైన అంశాలతో యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన అద్భుతమైన ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్ తెలుగు వెర్షన్ నీవే నా తొలి ప్రేమను హైదరాబాద్లో ఆవిష్కరించారు. లవ్ అండ్ బ్రేకప్ అనే థీమ్తో హృదయాన్ని హత్తుకునేలా ఈ ఆల్బమ్ రూపొందించిన ఈ థీమ్ సాంగ్స్ను ప్రముఖ డైరెక్టర్, తెలుగు సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్తో పాటు ప్రముఖ సినీ సంగీత దర్శకులు భోలే షావలి వేరువేరుగా ఆవిష్కరించారు. ప్రముఖ డైరెక్టర్, తెలుగు సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ మాట్లాడుతూ లాక్స్ టీమ్ అంతా చాలా బాగా వర్క్ చేసింది. పెద్ద సినిమాలో పాటల్లో ఎంతో క్వాలిటీతో చేశారు. ముఖ్యంగా ఈ పాటలు యువతతో పాటు అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా ఉన్నాయని తెలిపారు. ఇక ఈ సందర్భంగా సంగీత దర్శకులు భోలే షావలి మాట్లాడుతూ యూత్కు కనెక్ట్ అయ్యే మంచి మ్యూజిక్, ఎమోషనల్ కంటెంట్తో ఈ ఆల్బమ్ రూపొందించడం చాలా సంతోషకరం. ఈ పాటల్లో మంచి లవ్ స్టోరీ ఫీల్ ఉంది. లాక్స్ ప్రొడక్షన్స్ అండ్ వెన్ లాక్స్ మ్యూజిక్స్ పతాకంపై నిర్మించిన ఈ పాటలు ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తాయి. యువ ప్రతిభను ప్రోత్సహించిన నిర్మాతలకు దర్శకుడిగా నా అభినందనలు అని భోలే షావలి అన్నారు. ఇక ఈ ఆల్బంలో యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టులు హరీష్ దాచేపల్లి, సాయి నీరజ ప్రధాన పాత్రలో నటించారు. జగదీష్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా లవర్ పాత్రలో హరీష్ దాచేపల్లి నటన, భావోద్వేగాలను పలికించిన తీరు ఎంతో సహజంగా హృదయానికి హత్తుకునేలా ఉందని యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ ఆల్బంకు ప్రముఖ సినీ దర్శకుడు తాజుద్దీన్ దర్శకత్వం వహించడంతో పాటు పాటలకు అద్భుతమైన సాహిత్యాన్ని కూడా అందించారు. సమరసింహ అందించిన సినిమాటోగ్రఫీ ఈ పాటల విజువల్స్ను మరింత గ్రాండ్గా, ఎక్సలెంట్గా తీర్చిదిద్దింది. ఎడిటింగ్ డిఐ బాధ్యతలను జగదీష్ కుమార్ నిర్వహించగా ప్రశాంత్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. అలాగే నరేష్, సందీప్ వంటి సాంకేతిక నిపుణుల కృషి ఈ ఆల్బంకు అదనపు ఆకర్షణగా నిలిచింది. మొత్తం మీద వెన్ లాక్స్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ నీవే నా తొలి ప్రేమ మ్యూజికల్ ఆల్బమ్ నేటి తరం యువ ప్రేక్షకులను, ముఖ్యంగా ప్రేమ విఫలమైన వారిని తమ కథగా భావించేలా చేస్తుందని, తద్వారా ఈ పాట పెద్ద విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ పాటలు అన్ని డిజిటల్ మ్యూజిక్ ప్లాట్ఫామ్లలో అందుబాటులోకి రానున్నాయని లాక్స్ ప్రొడక్షన్స్ అధినేత దాచేపల్లి హరీష్ వెల్లడించారు. ఈ లవ్ అండ్ బ్రేకప్ థీమ్ ఆల్బమ్ సాంగ్స్ రీల్స్ చేసేందుకు వీలుగా ఉంటాయని, అందుకోసం సెర్చ్ ఆప్షన్ ద్వారా ఈ సాంగ్స్ను పొందడానికి నీవే నా తొలి ప్రేమ పేరుతో సెర్చ్ చేయవచ్చని ఆయన తెలిపారు. అందరికి నమస్తే అండి. ఈరోజు చాలా మంచి ఫీల్ అయినటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వెన్ లాక్స్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక అద్భుతమైనటువంటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ నేను 3 చూశాను వరుసగా. చాలా అద్భుతంగా అనిపించింది. లవ్ ఫెయిల్యూర్, ప్రతి గుండెకు ఒక లవ్ ఫీల్ ఉంటుంది, ప్రతి గుండెను తడుతుంది. ఇది ఆ యొక్క ఆల్బమ్ పేరే నీవేనా తొలి ప్రేమ. నీవేనా తొలి ప్రేమ అనేటువంటి గొప్ప ఆల్బంలోని 3 పాటలు వరుసగా మీరు చూడొచ్చు.
అది వెల్లాక్స్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ నుండి. దీనికి హరీష్ బ్రదర్ హీరోగా, లవ్ ఫెయిల్యూర్ బాయ్గా చూస్తే ఇక్కడ చాలా అమాయకంగా ఉన్నాడు, కానీ అద్భుతంగా యాక్టింగ్ చేశాడు. చాలా రియాలిటీగా ఉంది, అది నేను చూశాను. అలాగే తాజ్ గారి డైరెక్షన్లో, అలాగే డిఓపి అదిరిపోయింది. సమరసింహ అనేటువంటి ఒక తమ్ముడు డిఓపి అదరగొట్టిండు. ఇది ఎక్కడో కాదు, మారేడుమిల్లి అని మీ అందరికి తెలిసిందే, అక్కడ షూట్ చేశారు. ఇది ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్ అంటే ఆ లొకేషనే 50% ఈ పాటకి సెట్ అయిపోయినాయి. సో ఇందులో ప్రతి ఆడియో అంటే సింగింగ్, మ్యూజిక్, తర్వాత విజువల్స్ అన్నీ కూడా నాకు అద్భుతంగా అనిపించినాయి. కాబట్టి మీరందరూ కూడా వెల్లాక్స్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్, షేర్, లైక్ చేయండి. అలాగే ఇందులో ఉన్నటువంటి నీవే నా తొలి ప్రేమ అనేటువంటి ఆ పాటల్ని విని మీరందరూ కూడా మీ గుండెలో ఆల్వేస్ ఎల్లప్పుడూ దాచుకునే విధంగా ఉంటాయి. మీ భోలే. ఆల్ ది బెస్ట్, మీ భోలే శావలి. ఈ టీంకి నేను ఆశీర్వదిస్తూ, ఆల్ టీమ్ మెంబర్స్, వెల్లాక్స్ ప్రొడక్షన్స్ ఆల్ టీమ్ మెంబర్స్ని ఆశీర్వదిస్తూ, నీవే నా తొలి ప్రేమ అనేటువంటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్తో వీళ్ళు వస్తున్నారు. కాబట్టి నా మనస్ఫూర్తిగా వీళ్ళని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, అలాగే మీరందరూ కూడా వీళ్ళకి సపోర్ట్ చేసి ఈ పాటల్ని చూసి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. యా చాలా డైరెక్ట్. ఓకే, వెల్లాక్స్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి నీవే నా తొలి ప్రేమ పాట ఈరోజు నేను ప్రారంభిస్తున్నాను. చాలా ఆనందిస్తున్నాను. యా, నేను కొంచెం చూడండి, కొన్ని వైట్ హెయిర్ ఇదంతా వస్తుంది. కవర్ అదే, ఈయన లవర్ బాయ్ అయితే ఆయన కవర్ బాయ్. యా యా, వెల్లాక్స్ ప్రొడక్షన్స్. వావ్, అసలు ఎంత ఈ గెటప్ ఒక 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 పెద్ద సినిమా రేంజ్లో గెటప్. ఇది బాగుంది. అమ్మాయి ఇందులో హీరోయిన్ సాయి నీరజ కూడా చాలా బాగా సెట్ అయింది నీకు, నిజంగా చెప్తున్నా. హరీష్ సాయి నీరజ హీరోయిన్లుగా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ నీవే నా తొలి ప్రేమ. వెల్లాక్స్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పాట రిలీజ్ అయింది. కాబట్టి అందరూ చూడండి, ఆశీర్వదించండి. నేను కూడా నా మనస్ఫూర్తిగా వీళ్లకు అభినందనలు తెలియజేస్తున్నా. ఆల్ ది బెస్ట్ మీ టీం అందరికి కూడా. తాజ్ భాయ్ అండ్ హీరో హరీష్, అలాగే సమరసింహ డిఓపి, అలాగే టీం మెంబర్స్ అందరికి కూడా. ఒకటే కాకుండా కొంచెం ఫీల్ కూడా అట్లా హెడ్ ఫోన్ పెట్టుకొని పడుకొని చూస్తే చాలా బాగుంటుంది. అసలు అంత బాగుంది. ఎవరు రాశారు ఇది? హిందీ వచ్చా? అరే తాజ్ భాయ్, అరే అదే చెప్పాను. హిందీ ఇంకా బాగుంది. హిందీ కన్నడ కూడా చేస్తున్నా. సో అదిరింది బాగా, చాలా బాగుంది. క్లీన్గా ఉంది. అసలు ఎంత బాగుందో అసలు, నేను అదే షాక్ అవుతాను. నేను ఏం టెక్నాలజీ బాబు, మీ సంగీతాన్ని కూడా అట్లా ఎత్తుకోలేదు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.